మరి ఇక్కడ ప్రజల్ని తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్ మరి మీ పేరు? సార్ మరి ఇప్పుడు జేసీఎం ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఓటు ఎవరికి? ముందైతే టీఆర్ఎస్ చూస్తే మీరు టీఆర్ఎస్ చేస్తామండి. మీ పేరు? సార్ మరి ఇప్పుడు జేసీఎం ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే ఎందుకంటే సార్ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది? especially after Pakistan, Telangana, whatever they have done, that 30 years to ముందు వాళ్ళు చేయలేదు. అంటే they have done the good thing, but they have not mixed with our Telugu people. Okay. That is the thing. For that I want to say. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అంటారు. నమస్తే అన్న, మీ పేరు? అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి గౌతమ్ నగర్లో, మరి ఎవరు వస్తే బాగుంటుంది? ఎందుకన్నా బీజేపీ వస్తే బాగుంటుంది? అంటే టీఆర్ఎస్ ఇంతకుముందుకు చాలా చేసింది కదా. కానీ వాళ్ళంతా మోసం చేస్తారు. ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఒక్కనాడు కంటికి కనపడలేదు. ఇవాళనేమో రోడ్ల మీద తిరుగుతుంది. మీ పేరు? సమీనా. అమ్మ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తుంది, ఎవరికి వేస్తారు? అంటే టీఆర్ఎస్కి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? అప్పటికి చూడాలి, ఎలక్షన్ ఓటింగ్ నడుస్తున్నప్పుడు చూడాలి. అది మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీఆర్ఎస్ ఎలా ఉంది? ఖచ్చితంగా టీఆర్ఎస్ కాదని టీఆర్ఎస్కి వేస్తారా మరి ఓటు? టీఆర్ఎస్ అయితే లోన్ ఇస్తున్నారు, ముసలికి ఇస్తున్నారు, పింఛను. కొడుకు లేకుంటే వాళ్ళకి కూడా ఒక ఆసరా ఉంది, అది నడుస్తుంది. పెళ్లి ముబారక్లు అందరికీ అది ముబారక్. ఎవరికి ₹1 ఇస్తలేరు. అన్న తమ్ముళ్ళు ₹1 ఇయ్యారు, ₹1,00,000 ఇస్తున్నారు. బెటరే అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేస్తారు ఓటు? టీఆర్ఎస్కి ఎందుకు వేస్తావు అన్న? టీఆర్ఎస్కి వేస్తారు. పేరు? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మాదైతే కంపల్సరీ కాంగ్రెస్కి ఇస్తామనేది. కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పనులు చూసి ఆయన గురించి ప్రశ్నించే వాయిస్ ఉండాలి, అందు గురించి రేవంత్ రెడ్డికి ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. కంపల్సరీ కాంగ్రెస్కి ఇస్తాం. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటు వేస్తా అంటున్నారు మీరు? మీ ఓటు ఎవరికి? ఎందుకన్నా టీఆర్ఎస్ అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ రావాలి, ఎందుకన్నా? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మల్కాజ్గిరి టీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, బీజేపీకా? బీజేపీ. అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మీ ఓటు ఎవరికి? బీజేపీ. ఎందుకన్నా బీజేపీ? హైదరాబాద్ డలౌసీ కాలేదు, ఇంకా హుసేన్ సార్ ఏం కాలేదు, ఇంకా రోడ్లు ప్రస్తుతానికి ఇవి అన్ని ప్రస్తుతానికి చేస్తున్నారు, కానీ అంతకుముందు ఏం చేయలేదు. అవి డ్రైనేజ్ వచ్చే వర్షం పడ్డా కానీ డ్రైనేజ్ అని ఫీల్డ్లో రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే ఇంకా టీఆర్ఎస్ వేస్ట్ అని బీజేపీకి ఏదో ఉంది. నమస్తే అక్క, మీ పేరు? సులోచన గారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్. టీఆర్ఎస్ రావాలి, ఎందుకనక్క? కొంచెం బాగా రోడ్లు అవి మంచిగా చేస్తున్నారు. మీ పేరు? రాజేశ్వర్ రావు. అదే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్కి వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంది, ఎందుకన్నా? అంటే ప్రతిపక్షం పార్టీ అనేది ఉన్నారు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏ పార్టీ లేదు. ఇప్పుడు బీజేపీ వచ్చిందంటే ఇప్పుడు దుబాకల. ఓకే. కాంగ్రెసే కరెక్ట్ అయినా అపోజిషన్ పార్టీ. అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీయా? ఎందుకంటారన్న? మంచిగా టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. పర్లేదు, హిందూ పరంగా కానీ పరంగా కానీ. ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మంది టీఆర్ఎస్ వచ్చిన మంది రోడ్లు మా ఏరియా మొత్తం రోడ్లు అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీయా? తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే? ఎందుకంటే పైసలు మంచిగా ఉంటుంది కదా, దాని గురించి. మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీఆర్ఎస్. ఎందుకన్నా టీఆర్ఎస్? అంటే మనకు మంచి కాంగ్రెస్. ఎందుకంటారా కాంగ్రెస్? నాకు ఇంతవరకు జీతాలు పెంచుకున్నాడు, జీతాలే పెంచలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీలో? అంటే లాస్ట్ ఇయర్ కూడా టీఆర్ఎస్ వచ్చింది కదా, అంటే ఇప్పుడు పాలన అంటే చేంజ్ అయితే ఇంకేమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తుంది? మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
బీజేపీ వచ్చి అంటే లాస్ట్ ఇయర్ 10 years నుంచి టీఆర్ఎస్ వస్తుంది కదా. ఇది కొత్తగా బీజేపీ వస్తే ఇంకేమైనా చేంజింగ్ ఏమైనా ఉంటుందేమో. అలా మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? మీ ఓటు ఎవరికి? ఓటేస్తారు టీఆర్ఎస్ ఎందుకన్నా? మీ పేరు అన్న? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? క్యాండిడేట్ ఎవరో ఇంకా తెలియదు, కానీ ఏ ప్రభుత్వం, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? చూద్దాం, క్యాండిడేట్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం బాగా చేసింది? బీజేపీ. బీజేపీ. నమస్తే అన్న, మీ పేరు? టీఆర్ఎస్ పార్టీయా, ఎవరు రావాలనుకుంటున్నారు? బీజేపీ కాంగ్రెస్ కొంచెం మార్పు ఉంటుంది కదా, వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు మార్పు కోసం. థ్యాంక్ యూ అన్న. ఎందుకన్నా బీజేపీ? మీకు టైంకి ఏవో మన హైదరాబాద్ రోడ్లు అంటే మెయిన్ రోడ్ ఎక్కువ కొన్న డ్రైనేజీలు అవి సరిగ్గా చేస్తే బీజేపీ ఇస్తున్నారు. ఎందుకన్నా? వీళ్ళు ఏం చేస్తున్నారో కానీ అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్తున్నారు అంతే. అసలు ఇస్తాను పనులు కూడా అయ్యలేదు. ఇంటింటికి వచ్చి ఆన్లైన్లో వేస్తారు, జనాలు బాగా చేస్తున్నారు. 100 మంది లెక్క జనాలు చూపెడుతున్నారు. అది అంత ఇబ్బంది కాదు. బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ ఎందుకన్నా? ఎందుకంటే మెయిన్ మున్సిపల్ ఎలక్షన్స్లో కంటే మనకు మెయిన్ సీఎం టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తే బాగుంటుంది అని. థ్యాంక్ యూ నరేష్ అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ. ఎందుకన్నా? వస్తే అక్కడంటే వీళ్ళు అన్ని మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు శేఖర్ అండి. సార్, మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? ఎవరు వస్తారు మంచిగా రావాలి. అదే వ్యూ అండర్స్టాండ్. ఓకే. నాట్ ఓన్లీ ఎనీ పార్టీ, ఎనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ గుడ్. ఐ వాంట్ ఓకే. మరి ఇప్పుడు మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి వేస్తారు? నమస్తే సార్, మీ పేరు? సార్, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి? టీఆర్ఎస్కే. ఎందుకన్నా? ఎందుకంటే వేరే గవర్నమెంట్ ఏది మంచిగా లేదు కదా, గట్టి గవర్నమెంట్ లేదు. బీజేపీ అయితే రాలేదు, టీఆర్ఎస్ఏ. పేరు? నేను ఏం చెప్పలేనండి, ఎందుకంటే అంతా మన ఇక్కడ గెలిచి అంతా ఉన్నదంతా మన వాళ్ళే, ఎవరిని అనలేము. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? నేను అనలేము, నేను చెప్పలేను. ఎందుకంటే ముగ్గురు మా వాళ్ళే, మా ఎవరిని అన్నా అదే అయిపోతా. మీ పేరు? మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఎందుకని అంటారు? ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఎవరు పార్టీ వస్తుంది బాగుంటుంది. పనులు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నంత వరకు ఏమైనా పనులు జరిగాయి? జరుగుతున్నాయి కదా. అక్క, మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేసినా సరే మీరు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీగా? టీఆర్ఎస్కే. ఎందుకనక? ఎందుకంటే పనులు. పేరు అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి? బీజేపీ. ఎందుకన్నా? అన్న, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు వస్తే బాగుంటుంది? సార్ అంటే టీఆర్ఎస్ అయితే రాదండి, మ్యాక్సిమం రాదు. వస్తే బీజేపీ లేదంటే కాంగ్రెస్. మీరు ఓటు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నారు? ఎవరు చేస్తారంటే మా ఉత్తరం అలా చెప్పలేము కదా. అక్కడ పోయే వరకు ఎవరికి ఇస్తామన్నది చెప్పలేము. అది పోయినాక నేను ఆల్రెడీ మా మనసులో ఉంటుంది కదా ఎవరెవరు, బట్ చెప్పలేము. అక్కడ పోయినాక ఓటు రూపంగా కాకుండా చూపెట్టగలుగుతాం అంతే కదా. కానీ వ్యక్తిపరంగా మాత్రం మరి ఎవరికి వేస్తారు? ఎవరు మంచి చేసి వాళ్ళకి వేయాలి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేస్తా ఓటు? మరి వేస్తాం, అది వేస్తామ్మా. నా పేరు రావమ్మా. సార్, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్ వీఆర్ ట్రైంగ్ ఫర్ బీజేపీ. ఎందుకని అంటారు? చేంజ్లో అన్న. నమస్తే, మీ పేరు? సుధాకర్. అన్న, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకని అంటారు? ఎందుకంటే ఏం చేసింది లేదు టీఆర్ఎస్. పేదలకైతే ఏం చేయలేదు. 10,000 ఇస్తారని ఇప్పుడు మాకు రూపాయి గతి లేదు. ఆటోలకైతే ఏం చేయలేదు, ఆటో నడుపుతాము, రూపాయి గతి లేదు మాకు. నేను చెప్పేది ఏంటి అంటారు? బీజేపీ విన్ కావాలి. మరి ఇప్పుడు ఇందులో టీఆర్ఎస్ చాలా పనులు చేస్తున్నారు, అవన్నీ ఏం పని చేసారు మేడం, వాళ్ళకి మట్టుకే చేసుకున్నారు. పేదోళ్ళకి ఏం చేసారు? ఎవరు వస్తే మంచిగా ఉంటుంది ఎలక్షన్లో? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా? మంచిగా ఎవరు రావాలి? సార్ కేసీఆర్ రావాలి. రావాలి. బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే ఎందుకు చిన్న రీజన్ చెప్పగలుగుతారా? బీజేపీ రావాలి అంతే. ఓకే, ఇక బీజేపీ వస్తే అంటే తప్ప.
ఎవరు వస్తుందంటారు మరి? చెప్పలేము ఎందుకంటే పబ్లిక్ ఆలోచన ఎట్లా ఉంటుంది అట్లా. ఎందుకంటే టీఆర్ వచ్చినా అదే, బీజేపీ వచ్చినా అదే, కాంగ్రెస్ కాకపోతే ఎవరు వచ్చినా కాకపోతే పబ్లిక్ అయితే మంచిగా అంతకుమించి. ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి జిహెచ్ఎంసీ, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఏమో నాకు అంత తెలియదు మేడం. మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? నాకు తెలిసి బీజేపీ వస్తే బాగా బీజేపీ వస్తే మంచిగా చెప్పండి. టీఆర్ఎస్ కేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది? టీఆర్ఎస్ బాగానే ఉంది, తెలుస్తుంది కదా ఎవరికి వేస్తామని మనం అయితే చెప్పలేము. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి ఎవరైతే బాగుంటారో వాళ్ళకే వేద్దాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు 6 years నుండి వెళ్తున్నాము, కొద్దిగా ఇందులో వాటర్ ప్రాబ్లం అవి మొన్న ఇష్యూ అయినాయి, కొద్దిగా లేట్గానే రెస్పాండ్ అయినారు. ఇప్పుడు బీజేపీ కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఎన్నికల్లో? టీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ బీజేపీ? టీఆర్ఎస్ ఎందుకనంటాను? ఎందుకంటే ఇదివరకు ఈ 6 ఏళ్ల గురించి చాలా ఇది చేశారు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు కొత్తగా వస్తే మళ్ళీ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. పేరు రంగారావు. అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీయా? టీఆర్ఎస్ వద్దు, ఎవరు కావాలి మరి? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఎందుకంటారు? కేసీఆర్ ఏమి ఇవ్వట్లేదు. కేసీఆర్ అనవసరంగా 2 సార్లు వేసాము, ఈసారి వేసినా జనాలుగా అందరూ ఎక్కించినట్టు కేసీఆర్. అంతే అదేగా. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? నోటా? ఎందుకని నోటా? ఎవరు వచ్చినా ఏం చేసేది అంత కరెక్ట్. స్టూడెంట్స్కి ఏం లేదు, పబ్లిక్ ఏం లేదు. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, 10,000 ఇచ్చే బదులు పెట్రోల్ రేట్ ఒకటి 10 రూపీస్ తక్కువ వేస్తే మంచిగా ఏదైనా. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎవరు కోటేస్తారు? తనకైతే ఏమనుకోలేదు, కల్లా చూస్తాం అంటే వాళ్ళ స్పీచ్ని బట్టి వాళ్ళ ఒపీనియన్స్ బట్టి. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా? పర్లేదు, మంచిగానే చేస్తుంది. నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు మొన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా 10,000 అది ఇలా 70% పీపుల్కి అందినాయి, ఇంకా 30% పీపుల్కి అందలేదు. వాళ్ళకి కూడా వస్తాయి. బాగానే చేస్తుంది, టైం ఇవ్వాలి ఇంకా. అంటే ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చినారు కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో కారణం అయితే ఇట్లా COVID-19 వస్తా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ దానికి ప్రభుత్వం ఏం చేయలేదు. వరద బాధితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే వర్షం ఏం కురిపించలేదు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఇస్తున్నారు, ఇంకా వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నారని చెప్పి గుర్తించి వాళ్ళు ఇస్తున్నారు. టెన్షన్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలంటే ఎవరికి వేస్తే ఎవరు గెలిస్తే ఏం చేస్తారు. ఈ కార్పొరేట్ ఎలక్షన్ ఏంటంటే క్యాండిడేట్ బట్టే. చెప్పండి, ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళే చేస్తుంది కదా, కొత్త వాళ్ళు చేస్తే వస్తే ఏం చేస్తారు? టీఆర్ఎస్ రావాలి. పాత వాళ్ళే రావాలి. అంకుల్ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎవరు వస్తే ఏ ప్రభుత్వం బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? అంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ని 5 years రూల్ చేసి వేరే గవర్నమెంట్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎన్నికల్లో ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తానికైతే మన కాంగ్రెస్ వస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కొన్ని విషయాలు అవి ఇస్తున్నాడు, కొన్ని పక్క పెడుతున్నాడు. ఇటువంటి సమస్యలు జరిగిపోతున్నాయి. ప్రజలకి ఎట్లయిపోతుందంటే చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. పేరు బండారు రవి, మల్లికార్జున నగర్ నివాసం. నేను మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? మాకు మన బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము ఎందుకన్నా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. ఎందుకంటే అక్రమాలు చాలా అయిపోతున్నాయి, వాళ్ళ దగ్గర బాగుంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళే ఉంటుంది. రేపు బాగా రాబోయే తెలంగాణలో కూడా వాళ్ళకే వస్తారు. బీజేపీ వస్తే మంచిది. బీజేపీ ఎందుకని బీజేపీ మొగ్గు చూపుతున్నారు? ఎందుకంటే ఇక తెలంగాణ ఏం చేస్తలేరు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? బీజేపీ ముందు అంతకుముందు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ వేసుకున్నాడు, అదేం కుదరదు. బీజేపీ వచ్చింది. టీఆర్ఎస్ ఎందుకన్నా? ఎందుకంటే టీఆర్ఎస్ రావాలంటే. నమస్తే, మీ పేరు? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకని మీకు పింఛన్ దగ్గర ఏం వస్తుంది టీఆర్ఎస్ నుంచి?
ఇష్టమే కానీ ఇప్పుడు అంత పని నడుస్తలే కదా దానికోసం నేను బీజేపీ కోసం పోతాను. ఎవరు వస్తే బాగుంటుందంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని కాంగ్రెస్ అంటున్నారు సార్? ఎందుకంటే ఇన్నోవాళ్ళు తింటారు మంచిగా. రేవంత్ రెడ్డి ప్రశ్నించేవాడు. ఎందుకంటే తెలంగాణలో పబ్లిక్ ఎందుకంటే రాజకీయ నాయకులు మొత్తం తింటున్నారు. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మినిస్టర్ కానీ ఏంటంటే మినిస్టర్ కలవని కూడా అపాయింట్మెంట్ సైజ్ ఇవ్వడండి. మాట్లాడడానికి పోయినా సమస్య చెప్పడానికి పోయినా కూడా వాళ్ళ సెక్యూరిటీ గారు ఉంటారు కదా వాళ్ళతో బాగా తెప్పించుకుంటారు. ఏంటంటే తెలంగాణ చేసండి ఎందుకంటే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. మీ పేరు? యాదగిరి. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బాగుంటుంది. ఎందుకంటారు? మాకు ఇదివరకు నడిచింది కాబట్టి టీఆర్ఎస్ రావాలి. జనరల్లో అయితే పబ్లిక్ టాక్ అయితే బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ కూడా బాగానే చేసింది. టీఆర్ఎస్ రావాలనేది నేను అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? బీజేపీ. ఎందుకంటారన్నా? నాకు నచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సుధాక, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? టీఆర్ఎస్. ఎందుకంటారు అక్క? టీఆర్ఎస్ మంచిగా పనులు చేస్తుందనా? వస్తే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అక్క? తెలంగాణ వస్తే బాగుంటుంది. అంకుల్, మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఒక చిన్న వర్డ్ ఎందుకంటారు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? ఎందుకంటారు సార్? ఫస్ట్ చాలా వర్క్ చేసి